అంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయినటువంటి క్రమంలో సుపరిపాలన దినోత్సవం అని వీళ్ళు చేసుకుంటున్నారు కూటమి పార్టీ నాయకులు. అయితే ఇందులో చంద్రబాబు నాయుడు గారి కన్నా, లోకేష్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ మళ్ళీ జగన్ రాడు, రానివ్వము, రాలేడు, 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్తా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఆయన అనుకుంటే అయిపోతుందా? నేను మళ్ళీ నేనే గెలుస్తాను, ప్రజల చేతిలో ఉంటుంది, గెలిపోవటం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. సో మరి ఏ కాన్ఫిడెంట్తో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట్లాడినారు? నిజంగానే వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదా? వీళ్ళు ముగ్గురు కలిసి ఉండడం వల్ల పార్టీ బలహీనపడేటువంటి అవకాశం ఉంటుందా? అసలు దీనికి సంబంధించిన లెక్కలు ఏం చెప్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అవుతుందా? వైసీపీ పార్టీ వాళ్ళని ఎదుర్కోగలదా లేదా అంటే ఏం చెప్తారు అసలు? అంటే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలను చూస్తుంటే మరోసారి కూడా ఈవీఎంలను మేమే మేనేజ్ చేయగలుగుతాం, ఈవీఎంల ద్వారా మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేటటువంటి కుట్రకి మరోసారి తెరలేపుతున్నారేమో అనుమానాలు ప్రజల్లో కూడా వస్తా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే మొన్న వీళ్ళు గెలిచినటువంటి గెలుపు ప్రజల ద్వారా గెలిచినటువంటి గెలుపు కాదు. లేకపోతే వీళ్ళ మొహాలకు 90,000 80,000 ఎవరిని చూసి ఓట్లు వేశారు? 80,000 90,000 రావడానికి. సో పోలైనటువంటి ఓట్లకి, కౌంటింగ్ రోజు ఓట్లకి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? సో ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెరిగింది? స్విచ్ ఆఫ్ చేసి తర్వాత ఆన్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక ఊర్లో ఒక ఓటు పట్టం, అదే మళ్ళీ పార్లమెంట్కి 400 ఓట్లు పట్టం. సో ఇలాంటి అన్ని నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్న ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ చేసి వాళ్ళు గెలిచారు అనేది వాస్తవం. అందుకనే మళ్ళీ మేము వచ్చే ఎలక్షన్ కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తామని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నాడా? మేము అలానే గెలుస్తాము, ఇంకో 2-3 ఏళ్ళ ఎలక్షన్లు కూడా ఎట్లానే ట్యాంపరింగ్ చేస్తామని చెప్పదలుచుకున్నారా? చెబితే ఇంకా ప్రజాస్వామ్యం, ఎన్నికలు వీటన్నిటికీ ఇంకా అసలు రాజకీయ పార్టీలు ఎందుకు? సో ఈ విధంగా మీరు ఎన్నికల్లో గెలిస్తే 2 ఆయన ఎన్నికల ముందు కూడా ఒక మాట చెప్పాడు. అప్పుడే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. మాకు సీట్లు తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ పోటీ చేసి అన్ని మేము గెలుస్తామని చెప్పాడు. ఏ బేస్ లో చెప్పాడు పోటీ చేసి అన్ని గెలుస్తామని చెప్పి? ఓకే. సో ఎవరు అంత కాన్ఫిడెంట్ చెప్పలేరు కదా. ఏదో మోసం అన్నా చేయాలి. సో మోసం చేసి గెలిచేటువంటి వాళ్ళకి నేను 100కు 100 మార్కులు నాకు వస్తాయి, మీరు ఏదైనా ఇచ్చుకోండి అని నేను అన్నా అనుకోండి, ఖచ్చితంగా ఏదో తేడా ఉన్నట్టే కదా. సో ఇక్కడ జరిగింది అదే అనేటువంటి అనుమానం కలుగుతుంది. 2 అసలు ఈయనెవడండి? ఈయన స్థాయి ఏంది? ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. అదే విధంగా వర్మ అనే అతను నీకు సపోర్ట్ చేస్తే పిఠాపురంలో ఎమ్మెల్యే అయ్యావు. ఈవీఎంలు దయ ఇవన్నీ చూసుకొని అన్ని రకాలుగా నువ్వు అయ్యావు. ఏది అన్ని రకాలు నీకు కలిసి వస్తే నీ జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వార్డు మెంబరే కాల. ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎమ్మెల్యే ఇదే అవుతాడు. 2008లో రాజకీయాల్లోకి వచ్చావు, 2008, ఇది 2025. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పటికీ ఎమ్మెల్యే కూడా కాల. సో నువ్వు ఏదో మమ్మల్ని రానికుండా చేస్తాం, చూద్దాం, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. ఎంత విర్రవీగుతున్నావో అంత నీ పతనం ముందుంది పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో. ఒక్కసారే నీ మొహానికి ఎమ్మెల్యే అయితే నువ్వు ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు కదా, రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్టుగా పిచ్చి వాగుడు వాగుతా ఉన్నావు కదా. సుపరిపాలన ఏంటండి? సుపరిపాలన అంటే వీళ్ళందరూ నేను సుపరిపాలన దినం అని చేసుకున్నారు కదా. సుపరిపాలన దినంగా చేసుకోవాల్సింది విధ్వంసం దినం చేసుకోవాలి. ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం ఆల్రెడీ పెట్టాం మేము. ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం చేశాం, ప్రజలు కూడా చేశారు. ఆ రోజు 4వ తారీఖు విధ్వంసకర దినోత్సవం జరుపుకోండి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత సుపరిపాలన అంటే 14 మంది తెలుగుదేశం నాయకులు 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలికని అత్యాచారం చేసి ఏదో నెలల తరబడి అత్యాచారాలు చేస్తా ఉంటే సుపరిపాలన అయితే, ఏదైతే గిరిజన బాలికల్ని, గిరిజన బాలుల్ని 25,000 మందిని తీసుకొని వచ్చి బానిసల్లాగా చూసి మీ ప్రోగ్రామ్ కి 1000 మందికి 2 టాయిలెట్లు పెడితే సుపరిపాలన అయిందా? ఎక్కడ సుపరిపాలన? 128 అత్యాచారాలు జరిగితే సుపరిపాలన, 15 అత్యాచార హత్యలు జరిగితే సుపరిపాలన, రోడ్డు మీదకి వెళ్తే ఈ రోజు తిరిగి వస్తామని సేఫ్టీ లేకపోతే దాన్ని సుపరిపాలన అంటారా? సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఎవడు కూడా దీన్ని సుపరిపాలన అనరు. నిజంగా కడుపుకు అన్నం తినేవాడు ఎవడు ఈ సంవత్సరంలో సుపరిపాలన జరిగిందని మాట్లాడు. ఎందుకంటే అన్ని దారుణాలు జరిగినాయి, అంత విధ్వంసం జరిగింది. వీళ్ళు మళ్ళీ సుపరిపాలన అంట. తాట తీస్తానంటాడు ఈయన. దేనికి తాట తీస్తావు? ఎవరు తాట తీస్తావు? దేనికి తీస్తావు? మీ జనసేన వాళ్ళ తాట తెలుగుదేశం వాళ్ళు తెస్తున్నారు. ముందెళ్ళి దాన్ని చూసుకో, నువ్వు తర్వాత అందరు తాట తర్వాత తీద్దు. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి తాట తీస్తా ఏందండి? ఏం భాష? చదువుకున్నావా?
చదువుకునేవాడు ఎవడన్నట్టు మాట్లాడతాడా? ఏదైనా గొడ్లు కాసేవాడు మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ ఏమైనా గేదెలను కాస్తున్నాడా? సో ఉప ముఖ్యమంత్రి తాట తీస్తా, ఎవరు తాట తీస్తాం? మీరేమో ఏదైనా మాట్లాడొచ్చు, మేము మాట్లాడకపోయినా మేము మాట్లాడామని మాత్రం బుర్ర చల్లుతా ఉంటారు. సో రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించండి, పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎంత నీచమైనటువంటి మనిషి అంటే, ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం అంటే, తాట తీస్తాడంట. తాట తీస్తాడా? ఒక ఉప ముఖ్యమంత్రి తాట తీస్తాడేందండి? సో ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఈసారి తలకిందులు తపస్సు చేసిన ఎమ్మెల్యే కాలేవులే కానీ మళ్ళీ ఈవీఎంలు మేనేజ్ చేస్తే అవుతాం, అదైతే మేము చెప్పలేము. మరి దానికి ఏమన్నా మరో కుట్రకి ఏమన్నా 4 ఏళ్ళ ముందే తెరలేపారా? 4 ఏళ్ళ ముందు నుంచే ప్లానింగ్ చేస్తున్నారా? సో దాని మీద కూడా ఖచ్చితంగా విచారణలు జరగాలి. దాని మీద కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా దాని మీద కూడా దృష్టి సారించాలని మాత్రం చెప్తా ఉన్నాం. ఓకే, అంటే సాధ్యం కాదు అంటారు సార్. ఒకటి, మా రాజకీయ జీవితం, మా రాజకీయ చరిత్ర అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్ర పవన్ కళ్యాణ్కి తెలియదు. చెప్పాను కదా, ఏదో అడ్డదారిలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. సో ఆయన స్థాయి ఏంది? ఆయన ఎవడు అసలు మాకు చెప్పడానికి? ఆయన అసలు మాతో కంపేర్ చేసుకునే స్థాయి అంటే, నేను బాలకృష్ణలాగా అలగగలగా అంటలేదండి, దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను బాలకృష్ణలాగా అట్లా మాట్లాడేవాడిని కాదు. అలాగా అన్న సార్ అని చేతులు కట్టుకునే టైపులు కాదండి మేము. అలగా పార్టీ అన్న బాలకృష్ణ గారిని నాకు సార్ అని పిలవాలనిపిస్తుంది అనేటటువంటి టైప్ అయితే మేము కాదండి. కానీ ఆ టైప్ వాళ్ళు కదా. సో ఆయన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్ని సీట్లు ముష్టెత్తే అని తీసుకోవాలి, అది ఆయన బతుకు. ఆయన జీవితంలో 150 సీట్లు పోటీ చేయాల. ఆయన ఎవడు మమ్మల్ని రానికుండా చేస్తానండి? రానికుండా చేసే అంత స్థాయి అతనికి ఉందా? నలుగురు చేతులు ఎత్తే తప్ప ఎమ్మెల్యే కాలేవు. సో ఇంకా ఆయన ఎవరు మాకు చెప్పేది? సో ఒకటైతే క్లియర్, నీకెవరో ముష్టి ఎత్తే నీకు పదవులు వస్తాయేమో. మేము ప్రజల ద్వారా ఎన్నికై మేము పదవులు తెచ్చుకుంటాం. ప్రజల ద్వారా ఎన్నికై మాకు 151 సీట్లు వచ్చినాయి. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 2029 ఎన్నికల్లో ఏదైతే 2014లో 2019లో ఏ విధమైనటువంటి ఘన విజయం సాధించామో అదే ఘన విజయం ఖచ్చితంగా రేపు 2029లో కూడా సాధిస్తాం. 14లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాం. దాంట్లో నో డౌట్.